నమస్కారం. ఒక్కసారి ఆలోచిద్దాం. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? జ్వరం, జలుబు లాంటివి లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనా? ఆయుర్వేదం ప్రకారం నిజమైన ఆరోగ్యం అంటే అది కాదు. ప్రకృతితో కలిసి దాంతో పాటే మన జీవితాన్ని సాగించడం. సరే, ఈరోజు మనం ఈ సింపుల్ ప్రిన్సిపల్తో మన డైలీ రొటీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఏదో ఒక వ్యాధి లేకపోవడమే హెల్త్ అనుకుంటున్నామా? లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? సాధారణంగా మనకేమవుతుంది, ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అంతే. కానీ ఆయుర్వేదం ఏం చెబుతుందంటే, అలా రియాక్టివ్గా కాకుండా ప్రకృతి చక్రాలతో మనల్ని మనం సింక్ చేసుకుంటూ ముందుగానే జబ్బులు రాకుండా చూసుకోవాలి అని. అదొక ప్రోయాక్టివ్ లైఫ్ స్టైల్ అన్నమాట. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే, బయట ఆకాశంలో ఉన్న సూర్యుడికి మన కడుపులో ఉండే జీర్ణశక్తికి, అంటే జఠరాగ్నికి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట. సూర్యుడు ఎలా కదులుతాడో మన ఆకలి కూడా అలాగే మారుతూ ఉంటుంది. ఇక మన రోజు ఎలా మొదలవ్వాలో చూద్దాం. మన బ్రేక్ఫాస్ట్తో. మనం పొద్దున్నే తీసుకునే మొదటి ఆహారం ఆ రోజంతా మన ఎనర్జీకి ఒక ఫౌండేషన్ లాంటిది. ఆయుర్వేదం ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బెస్ట్ టైం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య. ఎందుకంటే ఆ టైంలోనే మన డైజెస్టివ్ ఫైర్ మెల్లగా నిద్రలేస్తూ ఉంటుంది. అందుకే టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోలిక ఎంత బాగుందో చూడండి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఉదయాన్నే మన కడుపు ఒక చిన్న పిల్లాడిలా ఉంటుందట. మరి మనం చిన్న పిల్లాడికి ఏం పెడతాం? వెచ్చగా, సులువుగా జీర్ణమయ్యే ఆహారం పెడతాం కదా. మన కడుపు కూడా అదే కావాలి. అందుకే వేడివేడి ఇడ్లీ, ఉప్మా లేదా రాగిజావ లాంటివి బెస్ట్ చాయిస్. అదే ఫ్రిడ్జ్ నుంచి తీసిన జ్యూసులు, పెరుగు, బేకరీ ఫుడ్సు అస్సలు వద్దు. ఎందుకంటే పొద్దున్నే మన శరీరంలో కఫదోషం ఎక్కువగా ఉంటుంది. చల్లని పదార్థాలు తింటే అదింకా పెరిగి మనల్ని మరింత బద్ధకంగా చేసేస్తుంది. ఇక రోజూ మొత్తంలోనే ఒక కింగ్ లాంటి మీల్ అదేనండి మన మధ్యాహ్నం భోజనం. ఆకాశంలో సూర్యుడు ఎలాగైతే పీక్లో ఉంటాడో, మన జీర్ణశక్తి కూడా అప్పుడే తన ఫుల్ పవర్లో ఉంటుంది. సో రూల్ నంబర్ 1, మన లంచ్ టైం పీక్లో ఉండాలి. అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 మధ్యలో. రోజంతా మనం తినే ఆహారంలోకెల్లా హెవియెస్ట్ మీల్ ఇదే అయ్యుండాలి. ఎందుకంటే అప్పుడే మన జఠరాగ్ని దేన్నైనా ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది. మధ్యాహ్నం భోజనంలో ఈ 6 రుచులు, అంటే షడ్రుచులు ఉండేలా చూసుకోవాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇవన్నీ మనం భోజనంలో ఎందుకుండాలంటే, మన నాలుకకు అన్ని రుచులు తగిలినప్పుడే బ్రెయిన్కి చాలు కడుపు నిండింది అని ఒక సంతృప్తికరమైన సిగ్నల్ వెళ్తుంది. దాంతో మనం అతిగా తినకుండా ఉంటాం. భోజనం అయిపోయాక ఇది అస్సలు మర్చిపోకూడదు, మజ్జిగ. ఆయుర్వేదంలో దీన్ని ఏమన్నారో తెలుసా? భూలోకామృతం, అంటే భూమి మీద ఉన్న అమృతమన్నమాట. భోజనం చివర్లో మజ్జిగ తాగేవాడికి డాక్టర్తో పని లేదని కూడా అంటారు. అన్నం తినడం ఒక ఎత్తైతే, తిన్నాక చేసే ఈ 6 పనులు మరో ఎత్తు. ఇవి చాలా ముఖ్యం. నోరు శుభ్రం చేసుకోవడం, తమలపాకు నమలడం, వజ్రాసనంలో కూర్చోవడం, నెమ్మదిగా ఓ 100 అడుగులు వేయడం, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోవడం, ఇవన్నీ జీర్ణక్రియకు బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. వీటన్నింటిలోనూ ఇది చాలా స్పెషల్. వజ్రాసనం తిన్న వెంటనే చేయగలిగే ఒకే ఒక్క ఆసనం ఇది. దీని వెనుక లాజిక్ చాలా సింపుల్. ఇలా కూర్చున్నప్పుడు కాళ్లకి వెళ్లే బ్లడ్ సప్లై ఆగి ఆ బ్లడ్ అంతో పొట్టభాగానికి వెళ్తుంది. దాంతో డైజెస్టివ్ పవర్ డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం రోజూ ఎన్నోసార్లు చేసే ఒక సింపుల్ పని గురించి మాట్లాడుకుందాం. అదే నీళ్లు తాగడం. కానీ మీకు తెలుసా, ఆయుర్వేదం ప్రకారం మనం తాగే నీరు అమృతం కావచ్చు, లేదా కొన్నిసార్లు విషం కూడా కావచ్చు. ఈ మాట వినండి, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. అజీర్ణానికి నీరే మందు అంటారు. కానీ అదే నీటిని తప్పుడు సమయంలో తాగితే అది విషంగా మారుతుంది. సరే, ఆ రూల్స్ ఏంటో సింపుల్గా చూద్దాం. భోజనానికి 45 నిమిషాల ముందు నీళ్లు తాగడం స్టాప్. ఎందుకంటే మండుతున్న పొయ్యి మీద నీళ్లు చల్లినట్టు మన జఠరాగ్ని చల్లారిపోతుంది. భోజనం మధ్యలో కొంచెం కొంచెం సిప్ చెయ్యొచ్చు, అది అమృతం లాంటిది. కానీ తిన్న వెంటనే మాత్రం గ్లాసులు కొద్ది నీళ్లు తాగకూడదు. కనీసం గంటన్నర ఆగాలి, లేకపోతే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వకుండా పులిసిపోతుంది. ఇంకో చిన్న విషయం, కానీ చాలా ముఖ్యం. నీళ్లెప్పుడూ కూర్చునే తాగాలి. నిల్చుని గటగటా తాగేస్తే ఆ ప్రెషర్ అంతా కిడ్నీల మీద, కీళ్ల మీద పడుతుంది. భవిష్యత్తులో వచ్చే మోకాళ్ల నొప్పులకు ఇది కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. ఓకే, ఉదయం, మధ్యాహ్నం అయిపోయింది. ఇక రోజుని ముగించే సమయం రాత్రి. మనం రాత్రిపూట తీసుకునే నిర్ణయాలే మన ఆరోగ్యాన్ని లేదా అనారోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. రూల్ చాలా చాలా సింపుల్. సూర్యుడు అస్తమించాడంటే మన జఠరాగ్ని కూడా నిద్రలోకి జారుకుంటుంది. అందుకే సూర్యాస్తమయం లోపు లేదా లేటెస్ట్గా రాత్రి 7 గంటల లోపే మన డిన్నర్ అయిపోవాలి. మరి రాత్రి ఏం తినాలి? జొన్న రొట్టె, పుల్కా, ఉడికించిన కూరగాయలు లాంటి తేలికైన ఆహారం తీసుకోవాలి. కానీ పెరుగు, ఆకుకూరలు, నాన్ వెజ్, మైదా ఇవన్నీ రాత్రిపూట అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి జీర్ణం కాక శరీరంలో విషపదార్థాలను తయారుచేస్తాయి. ఇక నిద్ర రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. అప్పుడే మన బాడీ తనని తాను రిపేర్ చేసుకునే ప్రాసెస్ని మొదలు పెడుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తల ఎప్పుడూ దక్షిణం లేదా తూర్పు వైపే పెట్టి పడుకోవాలి. ఉత్తరం వైపు అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మన బాడీ ఫీల్డ్ రిపల్ అయ్యి బీపీ, పీడకలలు లాంటి సమస్యలు వస్తాయి. చివరగా ఒక సూపర్ సింపుల్ చిట్కా. పడుకునే ముందు జస్ట్ కొద్దిగా నూనె తీసుకుని అరికాళ్లకి మసాజ్ చేసుకోండి. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే క్షణాల్లో మాయమైపోయి హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది. చూశారుగా, ఉదయం వెచ్చని అల్పాహారం, మధ్యాహ్నం రాజభోజనం, రాత్రి తేలికపాటి ఆహారం, నీళ్లు తాగే సరైన పద్ధతి. ఈ సింపుల్ రూల్స్ని జస్ట్ ఒక 21 రోజులు ఒక ఛాలెంజ్ లాగా పాటించి చూడండి. మీకే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ బద్ధకం, ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం గమనిస్తారు.
ఆరోగ్యమనేది మందుల షాపులో దొరికేది కాదు కదా. అది మన వంటగదిలో, మన అలవాట్లలోనే ఉంటుంది. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లతో పంచుకోవటం కూడా ఒక గొప్ప సేవ. మరిన్ని ఆయుర్వేద రహస్యాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.